నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. బండ్లగూడలో 6 నెలల బాలుడి విషాద ఘటన మనం చూస్తున్నాం. అసలు మొట్టమొదటిగా చిన్న దగ్గొచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, హెల్త్ ఇష్యూస్ ఏ వచ్చినా కూడా మనం మొదటిగా వెళ్ళేది దేవుడి దగ్గర కంటే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇక్కడ డాక్టరే ఇంత దారుణానికి ఒడిగట్టిండు. అసలు ఆయన చదువుకొని పాస్ అయిందా, లేకపోతే ఉచితంగా లేకపోతే డబ్బులు పోసి ఆ మెడికల్ సీట్ కొన్నాడా నాకు అర్థమైతలేదు. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. ఎక్స్పైర్ అయిన డేట్ ఆయన చూడకుండా మెడిసిన్ ఎట్లా ఇస్తాడు అసలు? బండ్లగూడలో ఆ ఒక వైద్యుడు వైద్యం వికటించింది అని దాదాపు రాత్రి నుండి ఎంతో వైరల్ అవుతూ ఉంది. ఇది చూడొచ్చు, మీరు చూడండి. వైద్యం వికటించి 6 నెలల బాలుడు మృతి. చూడండి, ఎక్స్పైరీ డేట్ 2025 నుండి 2026 జనవరికి ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన మందును 6 నెలల బాలుడికి సామాన్య జ్వరం వస్తుందని చెప్పి తీసుకువెళ్ళి ఆ జ్వరానికి ట్రీట్మెంట్ ఇవ్వండి అంటే జనవరిలో అయిపోయిన ఎక్స్పైర్ మందులు ఆ బాలుడికి ఇచ్చారు. ఆ బాలుడికి ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? చనిపోయిండు ఆయన. ఇప్పుడు తల్లిదండ్రుల గోస ఎవరు తీర్చాలి? అసలు మిమ్మల్ని నమ్మి దేవుడు అని చెప్పి మొదటిగా దేవునికి మొక్కుతారో లేదో కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే మొదటిగా వచ్చి మొక్కేది ఎవరికంటే డాక్టర్కే. అయ్యా మీకు దండం పెడతాం, మీ కాళ్ళు పట్టుకుంటాము, మా బాబుని బ్రతికించండి, లేకపోతే మా అమ్మ నాన్నని బ్రతికించండి. ఎంతో మంది మీ దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కుతారు, మీకు దండం పెడతారు చేతులెత్తి. కనీసం దేవుడికైనా అన్నిసార్లు దండం పెడతారో లేదో కానీ మీకు దండం పెడతారు వచ్చి. మరి వైద్యులై ఉన్న మీరు, ఒక దేవుడి స్థానంలో ఉన్న మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి ఒడగడుతున్నారు? జనవరిలో ఎక్స్పైర్ అయిపోయిన మందు ఆయనకు హెవీ డోస్ ఇవ్వడం వల్ల సామాన్య జ్వరం వచ్చింది అని తీసుకొచ్చిన ఆ బాలుణ్ణి ఆ తల్లి మరణంతో రిటర్న్ తీసుకెళ్ళింది. ఇది ఎంత దారుణం చూడండి. ఇలాంటి వైద్యులు మేము ఎలా నమ్మాలి? అసలు సామాన్య ప్రజలు హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడతారు. 6 నెలల బాలుడికి ఇట్లా జరిగితే ఇది ఘోరాతి ఘోరం. అసలు ఇంత ఎక్స్పైర్ అయిన మెడిసిన్ వాడుతూ ఉన్నప్పుడు ఆ హాస్పిటల్ని ఎందుకు బ్యాన్ చేయలేదు? ఎందుకు సీజ్ చేయలేదు? ఎందుకు ఆ హాస్పిటల్ మీద కేసు నమోదు చేయలేదు? ఇప్పటి వరకు కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించలేదు? అంటే మా ఇళ్లలో జరగలేదు అని అనుకుంటున్నారా? ఇది ఎంతవరకు న్యాయం? అసలు పోయిన 6 నెలల పిల్లోడిని రిటర్న్ తీసుకురాగలుగుతారా? ఆ తల్లి గోస చూడండి ఒకసారి, తల్లిదండ్రి గోస ఒకసారి చూడండి. కడుపులోనే ఉండకాయి పుడమికేలా వస్తీవయ్యా, సంకలెత్తుకున్నంత సేపులేవయ్యా. ఎంత దారుణ స్థితికి దిగజారిపోతున్నాయి మన వ్యవస్థలు. దేవుడని మొక్కే మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? అసలు వైద్య సంస్థ మీద ఉన్న నమ్మకాన్ని పోగొడుతున్నారు. 6 నెలల బాలుడిని ఇంత దారుణ స్థితికి తీసుకెళ్ళిన మీరు ఇప్పుడు ఎన్ని కేసులు అయినా కూడా, ఏది జరిగినా కూడా మీకు పలుకుబడి ఉంటుంది, డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి. హాస్పిటల్ని ఒకవేళ సీజ్ చేసినా 1 నెల 2 నెలలు సీజ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ రీఓపెన్ చేయించుకునే కెపాసిటీ కూడా మీకు ఉంటుంది. కానీ చదువుకునేటప్పుడు ఒకసారి వైద్యం వాళ్ళు, విద్య వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మెడికల్ సీట్లు ఇస్తున్నారు, వెళ్తున్నారు, డాక్టర్స్ అవుతున్నారు, వస్తున్నారు. అసలు వాళ్ళు డాక్టర్ సీట్లో కూర్చునే అర్హత వాళ్ళకు ఉందా లేదా ఇదంతా కూడా ఎవ్వరు ఆలోచించడం లేదు. సర్టిఫికెట్స్ వస్తున్నాయా, తీసుకుపోయి డాక్టర్ చైర్లో కూర్చోబెడుతున్నామా, అంతే. ఇట్లనే జరుగుతుంది. అట్లా దొంగ సర్టిఫికెట్లతో లేకపోతే లంచాలు ఇచ్చి పాస్ అయితే అది కాలేజ్ వ్యవస్థల మీద కూడా సిగ్గుచేటిది. ఆయన అయితే మొదటిగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది ఆసుపత్రిలో జరిగిన దారుణం కాదు.
ఇది ఎక్కడి నుండి వస్తుంది అనేది ఒక విషయం ఆలోచిస్తే ఆయన ఏ కాలేజీలో చదివిండు, ఎక్కడ మెడికల్ సీట్ సంపాదించిండు, అసలు నిజంగానే చదివి పాస్ అయిందా లేదంటే ఆయన లంచం ఇచ్చి పాస్ అయిందా, మెడికల్ సీట్ ఎలా సంపాదించిండు, నిజంగానే ఆయన పాస్ అయ్యి డాక్టర్ సీట్ కొట్టిండా అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఇలాంటివి ఎన్నో దారుణాలు మనం చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది. ఆయన చదువుకున్న కాలేజీని కూడా బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇంత నాలెడ్జ్ లేని వాళ్ళను, ఎక్స్పైరీ డేట్ చూసుకోకుండా మెడిసిన్ ఇచ్చే వాళ్ళని ఆ ఆ యొక్క కాలేజ్ ఎన్నుకుంది. కాబట్టి ఈ స్టూడెంట్ ఎక్కడి నుండి వచ్చిండు, ఈయన మెడికల్ ఎక్కడ చదివిండు, ఎక్కడ చదివి డాక్టర్ అయినా, అసలు నిజంగా చదివే డాక్టర్ అయిందా లేకపోతే ఎలా డాక్టర్ అయిందా అని చెప్పేసి ఆయన చదివిన కాలేజీని కూడా బ్యాన్ చేయాలి, హాస్పిటల్ని కూడా బ్యాన్ చేయాలి. ఆ కుటుంబానికి తగిన న్యాయం అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఎవరైనా సరే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. తప్పకుండా ఆ హాస్పిటల్ని సీజ్ చేయాలి, ఆ డాక్టర్ మీద కేసు ఫైల్ చేసి ఎక్కడ ఆయన చదువుకుండు, నిజంగానే చదివి పాస్ అయ్యిండా లేకపోతే ఆయన ఎలా పాస్ అయ్యిండు, ఎందుకు డాక్టర్ సీట్ వచ్చింది, మరి ఎక్స్పైరీ డేట్ ఎందుకు చూడలేదు అని చెప్పి చట్టం తగిన న్యాయం ఆ కుటుంబానికి చేయవలసిందిగా కోరుకుంటున్నాం.